వందనాలు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న ఒక సభ పెట్టింది. ఆ సభకు సంబంధించి విస్తృతంగా పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేశారు. దానికి తోడు కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రభంజనంలా కొనసాగుతుందంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు కూడా ఇచ్చిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిన్నటి సభ సక్సెసా, ఫెయిల్యూరా? సభ నీరసించిపోయిందా, ఉత్సాహాన్ని ఇచ్చిందా? పార్లమెంట్ ఎన్నికలకు నాందిగా మిగిలిందా? పార్లమెంట్ ఎన్నికలకు ఇక నాంది కాదు అనే అంశానికి పునాది లేదు అంటూ చెప్పిందా? నిజానికి భారతదేశ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీకి ఉన్న ఫాలోవర్స్ ఎందుకు ఇక్కడ కనిపించలేదు అనేదే ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఈరోజు అయితే మనం చర్చించబోతున్నాం. దానికి తోడు మరికొన్ని అంశాలను కూడా మీతో పాటు నేను చెప్పబోతున్నాను. ఈరోజు ప్రధానంగా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించైనా ఇక్కడైనా ఎక్కడైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గద్దర్ కుటుంబానికి సంబంధించి ప్రధానంగా కూడా అన్యాయం జరిగింది, గద్దర్ కుటుంబానికి సంబంధించి అన్యాయం చేశారు అంటూ కూడా ఒక వాదన అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో నిజమెంత, నిజాయితీ ఎంత అనేది కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ఎవరైనా పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, షేర్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రతి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తా. రైట్, ఇక మొత్తానికి ఏం జరిగింది, ఏం కథ అనేది ఒక్కసారి మీకు చూపెడతా. జోష్ లేని జాతర. ఏం జాతర? కుమ్రెల్లి మల్లన్న స్వామి జాతర కాదు, ఐలోని జాతర కాదు, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి జాతర కాదు. ఏంది అంటే జనం జాతర. పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలకు సంబంధించి 100 రోజుల రెఫరెండంగా భావించవచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలు చాలా సందర్భాలలో కూడా చెప్పిళ్ళు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరగబోయే పరిస్థితులన్నింటినీ కూడా వివరించడం జరిగింది. మొత్తానికి ఇక్కడ జరుగుతున్న వాస్తవ కోణం ఏంది, నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా, నిన్నటి సభలో జరిగిన విషయం ఏంటి అనేది కూడా ప్రధానంగా కూడా ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. కాంగ్రెస్ క్యాడర్లో నిరుత్సాహం, జనంలో నిరాసక్తత. తుక్కుగూడ సభకు 10 లక్షల మంది వస్తారని ప్రచారం చేశారు. సభా ప్రాంగణం లోపల బయట కలిపినా కూడా కనీసం 1 లక్ష మంది మించని జనం. నేతల ప్రసంగాలతోనూ కార్యకర్తలలో కనిపించని ఉత్సాహం. మొత్తానికి తుక్కుగూడలో శనివారం జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో పార్టీ మేనిఫెస్టోను ప్రదర్శిస్తున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి. ఇక వీళ్ళు చెప్పిన విషయాలు ఇంటే అందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఆగమాగమైపోతారు. ఎందుకు అంటే అధికారంలోకి వచ్చి కనీసం 4 నెలలు కూడా పూర్తి కాలేదు. జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ముఖ్యమంత్రి, మంత్రులు కొలువుదీరిన సభా ప్రాంగణం కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో చావోరేవో అన్నట్లుగా మారిన పార్లమెంట్ ఎన్నికలు. వీటన్నిటికీ మించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన వేదిక. ఇలాంటి కీలక పరిణామాల మధ్య లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టిన జనజాతర ఉసురు మనిపించింది. పాలనా యంత్రాంగం సహకారంతో కరువు పరిస్థితులను సైతం పక్కన పెట్టి మనసు పెట్టి సభ ఏర్పాట్లు చేసినప్పటికీ అధిష్టానం ఆశించిన స్థాయిలో పార్టీ శ్రేణులు, జనం తరలి రాలేదు. ఏకంగా 10 లక్షల మందితో జనజాతర సభను గ్రాండ్ సక్సెస్ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పలుసార్లు ప్రకటించారు. 10 లక్షల కన్నా చోట కనీసం 5 లక్షలైనా వస్తారని రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ నేతలు ఆశించారు. కానీ అందులో 5వ వంతు జనం కూడా తరలి రాలేదు. జనజాతరలో చూస్తే మాత్రం సభా ప్రాంగణంలోనే కాదు, బయట ఉన్న వారిని కలిపిన లెక్క సరిపోలేదని అంటున్నారు. ముఖ్యంగా నిన్న ఏం జరిగింది అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. వీళ్ళు జనజాతర పేరుతోనే సభ పెట్టారు. మరి ఈ సభ ఎందుకు పెట్టిళ్ళు అనేది వాళ్ళకు తెలిసేమో. ఆ సభ ఉద్దేశం, ఆ సభకు సంబంధించి మరి మేనిఫెస్టో విడుదలకు సంబంధించి తెలంగాణ నుంచే నాంది వలుకుతాం అనుకున్నారో ఏమో. కానీ నిన్న కాంగ్రెస్ సభ ఏదైతే ఉందో 10 లక్షలు కాదు, కనీసం 5 లక్షల మంది కాలే. సరే 5 లక్షల మంది పోని, కనీసం 1,00,000 మంది కూడా వచ్చారన్న నమ్మకం కూడా లేదు. ఎందుకు అంటే సభా ప్రాంగణానికి సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టోని చూస్తే నేను చెప్తున్నా కదా, అరచేతిలో వైకుంఠమే అంత వీళ్ళు చూపించే పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడో కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిర్రో మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆ పక్కన రైతులకు సంబంధించి ఇప్పటి వరకు ఏం చేసింది, దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి ప్రధానంగా కూడా ఈ పార్టీ ఏం చేసింది అనేది కూడా
మీ అందరికీ తెలిసిన విషయం. ఈ 3 రంగాలకు సంబంధించి అంటే ప్రధానంగా కూడా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగినాయి. ఉచిత బస్సు ప్రయాణంతోని వీళ్ళు రాలే. రైతులకు సంబంధించి కరువు కాటకాలతోని అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి, తాగడానికి నీళ్లు లేక కనీసం వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితులలో కూడా రైతులు ఉన్న పరిస్థితి వాళ్ళు కూడా రాలే. ఇక నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఎస్సి అన్నారు, ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిర్రు, అది అన్నారు, ఇది అన్నారు. లేదు 20,000 ఉద్యోగాలు ఇచ్చినాం, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను వీళ్ళ ఖాతాలు వేసుకున్నారు. టీఎస్పీఎస్సీకి సంబంధించి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఆయన మీద కేసులు పెడతా అన్నారు, ఎఫ్ఐఆర్లు చేస్తా అన్నారు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అన్నారు. ఏది చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల యొక్క నమ్మకం పెద్ద గుండుస్తున్నా. అంటే ఆ పార్టీ కార్యకర్తలు ఎట్లాగో పార్టీ మీద ఉన్న ప్రేమనో, ఆ పార్టీకి సంబంధించిన ఇష్టమో, లేకపోతే రాహుల్ గాంధీ కుటుంబం మీదనో, లేకపోతే కొంతమంది నేతల ఇష్టంతోనో పోవచ్చేమో, కానీ నిజంగా అక్కడికి తరలి రాలేదు అనేది వాస్తవమైన విషయంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించాలి. సో మొత్తానికి జనజాతర కాస్త వెలవెలబోయింది అనేది ప్రధానంగా కూడా మనకు తెలుసు. జనజాతర జోషి లేదు, కనీసం వాళ్ళు చెప్పే ముచ్చట్లు కూడా నమ్మే పరిస్థితులలో కూడా తెలంగాణ సమాజం లేదు, తెలంగాణ రైతాంగం కూడా లేదు. ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ఏమీ చేయలేరు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి తోడు నేను ప్రధానంగా కూడా ఈరోజు ఇంకొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నా. ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన తుక్కుగూడలో ఏమనుకున్నదంటే, గతంలో మేము ఇక్కడ నుంచే అధికారంలోకి వచ్చాం, సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలోనైనా అధికారంలోకి వస్తామని ఆశించారు. కానీ నిజానికి ఏం జరుగుతుంది అంటే, తెలంగాణ బిడ్డలారా, పార్లమెంట్ ఎన్నికలలో మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ మార్పును చేయలేకపోయింది. ప్రభుత్వం మారింది తప్ప పాలనా వ్యవస్థ ఎక్కడా మారలే. పాలనా వ్యవస్థలో మార్పులు రాలే, ప్రజలకు మంచి జరగలే. కేవలం మంచి జరిగిందంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులకే జరిగింది. మరి ఆ పార్టీ నాయకులకి ఎట్లా మంచి జరిగింది రంజిత్ అన్న, గట్లెట్లా చెప్తున్నావు నువ్వు అని అనొచ్చు. ఎందుకంటే రైతు బంధు పేరుతోని బక్క జర్సన్ అన్న చేస్తున్న 7,500 కోట్లకు సంబంధించి ఎక్కడికి పోయినాయి. దాంతో పాటుగా అనేక అంశాలను కూడా తాను తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. మరి వాటన్నింటికీ కూడా ఆ పార్టీలో పనిచేసిన వ్యక్తి, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి చాలా క్లియర్ కట్గా కులంకషంగా కూడా చెప్పిన విషయాన్ని మనం చూస్తాం. సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనం లేని జాతరలా మారిపోయింది, జోష్ లేని జాతరలా మారిపోయింది. ఆఖరికి రాహుల్ గాంధీ స్పీచ్ ఏమో, ముఖ్యమంత్రి స్పీచ్ ఏమో ఎవరిది కూడా వినడానికి ఆసక్తిగా లేని పరిస్థితి కూడా కనబడింది. మొత్తానికి నా తుస్సుం అన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో ఇక వీళ్ళ పత్రికలకు సంబంధించి చూసుకుంటే నాకు తెలిసి బహుశా వాళ్ళు ఎట్లా అంటే కవిత్వాలతో నింపి పెట్టచ్చు మొత్తానికి నాకు తెలిసి. ఇక చూడు, వీళ్ళది మామూలుగా ఉండదు. అయ్యో వీళ్ళ రాతలు మామూలుగా అంటే వీళ్ళది ఇక చూడురు, ఇక వీళ్ళది ఘోరంగా ఉంటుంది వీళ్ళ రాతలు. ఒకసారి చూద్దాం, వీళ్ళది కూడా చూడాలి. ఎందుకంటే అధికార పక్షం రాతలు కూడా ఏం రాస్తుందో కూడా చూద్దాం. ఇక నిన్న తుక్కుగూడలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? బీఆర్ఎస్ను ఓడించాం, ఇక బీజేపీ వంతు, తెలంగాణ ప్రజలకు సిపాయిలా నిలుస్తా. ఏది అభివాదం చేస్తున్న రంజిత్ రెడ్డి ఏ పార్టీ వీళ్ళకు ఏదో సాయం చేసిండో, అందుకే ఆయన ఫోటో వేసిండు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఫోటో వేయాలి కదా, ఏలే. ఒక్కసారి చూద్దాం వీళ్ళది మామూలుగా ఉండదు. అయ్యో బీజేపీ నట ఏం చేస్తా అనుకున్నారు? బీజేపీ వంతా, బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యేని టచ్ చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి చూడురు. వాళ్ళ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటలలో రేవంత్ సర్కారు వాళ్ళ పీట మొత్తం ప్రభుత్వమే కూలిపోతుంది. గుర్తుపెట్టుకోను, ఏమో అనుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ను ఓడించినాం, ఇక బీజేపీ వంత అని చెప్తున్నా. బీజేపీ సరౌండింగ్లో అసలు ఆ గాలి లోపల కూడా పోలేవు. బీజేపీ ఏమో అల్లాటప్ప పార్టీ కాదు అది. ఆ పార్టీ జోలికి పోతే మాడి మసైపోతారు. ఆ ఉన్న ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకోమని చెప్తాను నేను. రేవంత్ రెడ్డిని ఒక్క ఎమ్మెల్యే కండవగప్పు, తెలుస్తుంది నీకు. బీఆర్ఎస్ను ఓడించినాం అంటే బీఆర్ఎస్ను మీరు ఓడించలే. కుట్రపూరితంగా అకారణంగా వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ యొక్క స్వయంకృత అపరాధం వల్ల వాళ్ళు ఓడిపోయారు. ఒకటి, వాళ్ళు అభివృద్ధి చేసిళ్ళు, ఆ అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు. రెండు, వాళ్ళు అన్ని మంచి పనులే చేసిళ్ళు. మంచి పనులు చేసినప్పుడు అక్కడ మనిషి కనవాలి, అంటే ప్రజాభవనం లేకపోతే ఇతరత్ర ప్రగతి భవన్ అన్నారు కదా, అక్కడ ఉండడం వల్ల. మూడోది ఏంటంటే లోకల్ ఎమ్మెల్యేలకు చెలరేగిపోయారు. ఇవన్నీ వాళ్ళ నాశనగాలానికి వచ్చినాయి. అదేంటి కర్ణుడి సావుకి 100 కారణాలంటూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కూడా గదే జరిగింది. అంతే, వీళ్ళు ఎవరు మీరు ఓడించలేదయ్యా, మీరు ఓడించలే, గుర్తుపెట్టుకో. మీ వల్ల కాదు, నేను చెప్తున్నా కదా. బీజేపీ అట, బీజేపీ జోలికి పోతూ ఉంటారా తెలంగాణలో? వీళ్ళ నీతి సూక్తులు ఎనుర్రిగా. ఇది మేనిఫెస్టో కాదు, ప్రజల ఆత్మ. వామ్మో, అంటే వీళ్ళకు మనిషి తెలుసు, మనిషి లోపల ఉన్న సోల్ అంటే ఆత్మ కూడా తెలుసు. అంటే ఈ పేపర్ వాళ్ళు ఆత్మతో మాట్లాడతారు అన్నట్ట, లేకపోతే రాహుల్ గాంధీ మాట్లాడతారా? ప్రజల ఆత్మనట. లొట్టపీస్ ఏం కాదు నీ ఆత్మలు ఇవన్నీ చెప్తుర్రు. ఇవన్నీ
సరే చూద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద జనరల్స్కు కులగణన, కేసీఆర్వి చీఫ్ పాలిటిక్స్, వేల మంది ఫోన్లను ట్యాప్ చేయించారు. ధనవంతులకు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన మోడీ రైతులకు మాత్రం ఏమీ చేయలేదు. అధికారంలోకి రాగానే దేశానికి ఎక్స్రే తీస్తాం, విద్యావంతులైన యువతకు లక్ష తుక్కు కూడా జనజాతర సభలో రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ఇది ఇక్కడనే ఆపు ఏం చెప్పినవయ్యా రాహుల్ గాంధీ అంటే, ఒకసారి నువ్వు రాహుల్ గాంధీ అంటే ఏమో ముచ్చట చెప్పిండట. ఈయన ఏం చెప్పిండు అనేది తెలంగాణ బిడ్డలు చాలా క్లారిటీ ఎనుర్రి. ఈ ఫస్ట్ మాట విన్నారా? ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద జనరల్స్కు సంబంధించి కులగణనలు చేస్తారట. కేసీఆర్వి చీఫ్ పాలిటిక్స్. ఈయన నీతి నిజాయితీ ఏందో తెలుసా? ఆ రోజు 39 సీట్లు వచ్చినప్పుడు కనుక ఎంబటే మీ పార్టీకి సంబంధించిన అరే రారా నీకు డిప్యూటీ సీఎం ఇస్తా, నీకు వేరే వేరే మంత్రి పదవులు ఇస్తా అని అందరినీ గుంజి మీ పార్టీని అప్పుడే కూడా ఖతం చేయవచ్చు. ఆయనకు ప్రజాస్వామ్యంలో రాజకీయంగా అనేక రకాలుగా అన్నీ తెలిసిన వ్యక్తి, రాజకీయంగా అన్నీ చూసినోడే. ఆయన ఏం చేసిండంటే మీకు విలువలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేయలే. ఓకేనా, రైట్. ఇంకొకటి ఏంది, వేల మంది ఫోన్లను ట్యాప్ చేయించారు. ఇది పెద్ద బోగస్ ముచ్చట, ఏం లేదు. ఇది ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలారా గుర్తుపెట్టుకోర్రి, 100 రోజులు పూర్తయింది, 6 గ్యారంటీలు అటకెక్కినాయి. దీంట్లో 13 అంశాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇదంతా ఎవడు చెప్తాడని దీని యుద్ధ ప్రాతిపాదికన దీన్ని తెర మీదకి తీసుకొచ్చిళ్ళు. దీంట్లో ఎన్ని అరెస్టులు ఉంటాయి, ఏది న్యాయస్థానం దగ్గరికి పోతుంది, ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడతారు, ఏం జరుగుతుంది అనేది మనం కూడా చూద్దాం. ఎందుకంటే తెలంగాణ బిడ్డలకు ఖచ్చితంగా కూడా తెలుస్తుంది. తెలిసిన రోజు అప్పుడు ఏమంటారంటే ఈ ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి అంత బోగస్ ముచ్చట అనేది మీకే తెలియదు. సరే, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, జరగనివ్వండి. వాస్తవాలు బయటకు వచ్చేదాకా మీరు వేచి చూడండి. వాస్తవం వస్తుందా, మధ్యలో ఆగిపోతుందా, ఈ కేసుకు సంబంధించి నీరు గారిపోతుందా, మీరే వేచి చూస్తారు. డోంట్ వరీ, దీంట్లో ఎలాంటి తప్పులేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ టాపిక్ వర్షన్ చేస్తుంది. మీరు వాళ్ళ ట్రాప్లో పడద్దు. సరే, అది న్యాయపరంగా కూడా జరిగే చర్య. ఫోన్ ట్యాంపరింగ్ అనేది జరిగింది కదా, దానికి సంబంధించి అదేంది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా, అది పోలీసు వ్యవస్థకు అధికారులకు సంబంధించింది కదా. ఫోన్ ట్యాంపరింగ్ చేస్తే ఎవరిది చేసిలు ప్రశ్నించే గొంతుకలుగా మావి కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులది కావచ్చు, ఇంకెవరిదైనా అధికారులది కావచ్చు, చేసి ఉండొచ్చు. చేసి ఉన్నారు కదా. ఇది ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వం ఎవరిది? ఈ పెద్ద మనిషి చేతిలో. ఈయన ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. సరే, దీంట్లో సాక్ష్యాధారాలు పెట్టి ప్రజా కోర్టులో అంటే ప్రజలకు తెలియజేస్తే అప్పుడే అర్థమైపోతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసిపోతుంది. ఏంది, ధనవంతులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ రైతులకు ఏమీ చేయలే. మరి నువ్వేం చేసినావు? రైతులు నీళ్ళస్తలేవరో రామచంద్ర అని కరెంటు ఫారం కూడా అర్ధరాత్రి వేళ పోయి ట్రాన్స్ఫారం ఫీజులు ఎగిరేస్తూ ఉంటే వాళ్ళ చేతులతోని వాళ్ళే ఫీజులు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడదు. ఆ చీకట్లో కరెంట్ షాక్ కొడితే ఆ కుటుంబానికి బాధ్యుడెవడు? లేదా పాము కాటు కొడితే ఆ బాధ్యుడెవరు? లేదా తేళ్లు కొడితే దానికి బాధ్యులెవరు? లేదా అకారణంగా ఏదన్నా జరిగితే దానికి బాధ్యులెవరా? రేవంత్ రెడ్డి. దీనికి సమాధానం ఉన్నదా? లేదు. సరే, ఇది పక్కన పెడదాం. దాంతోపాటు నువ్వు ఇంకేమన్నావు? 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకో. ఏంటి, నేను రైతు రుణమాఫీ చేస్తున్నా, ఓ రైతన్నలారా వింటున్నారా? గిట్ల 9వ తారీఖు రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, రాగానే గిట్ల పోయి గట్ల తెచ్చుకో అన్నారు. ఏడబోయింది మరి? పంచనామా ఏమన్నా చేసినావా? ఏడబోయింది అంటున్నా రైతులకు సంబంధించి. ఏం రాజకీయం చేస్తున్నావు? ఏం ప్రభుత్వం ఇది? ఏం పాలన చేస్తున్నావు అంటున్నారు తెలంగాణ ప్రజలు. చెప్పు ఏందంటే రైతులకి నువ్వేం చేసినావో చెప్పు ఫస్ట్. రైతులకు, తెలంగాణ రైతాంగానికి 7,000 కోట్ల రూపాయలు ఆడ పెడితిరి. ఎవరు? కేసీఆర్ పెట్టిన ఈ పైసలు ఎందుకు ఇడిపించుకున్నావు? ఎవరి ఖాతాలో పోయినాయి? ఏ కాంట్రాక్టర్ కానీ జేబులో పోయినాయి? ఎవడా సన్నాసి ఇవని పైసలు ఇడిపించుకోవడానికి? తెలంగాణ రైతులకు సంబంధించి రైతు బంధు కోసం పెట్టిన పైసలు కదా, అవి మా పైసలు కదా. ఎందుకు నువ్వు ఇడిపించినావు? ఆ 7,000 కోట్లు ఎడిపోయినాయి. ఇప్పటివరకు ఎందుకు నువ్వు రైతుల కేసులో? రైతు పంట వేసిర్రు, రైతు రేపమాప పంట కోస్తున్నారు, ఇంకెప్పుడురా నాయన నువ్వు వేసేది అంటున్నారు తెలంగాణ ప్రజలు. చెప్పు, దీనికి సమాధానం చెప్పు. చెప్తావా? చెప్పలేవు. ఎందుకు చెప్తావు అంటే నీ దగ్గర నువ్వు చేసేటి అన్ని లంగ పనులే గనక. నెంబర్ 1 లంగా నువ్వు. చెప్తున్నా కదా, నెంబర్ 1 చీటర్ వీళ్ళంతా. ఏంది అంటే ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ యొక్క పూర్తి స్థాయిలో కూడా ప్రజల రేపు మన హక్కులు హరిస్తాయి. భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం కనుక ఉంటే మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అధికారంలోకి రాగానే ఎక్స్రే చేస్తాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ పార్టీలో ఎక్స్రే చేయరు. మీ పార్టీకి సంబంధించి ఎక్స్రే తీయమంటే ఎందుకు అంటే మీ పార్టీలలో ఒక విద్యావంతుడు ఉన్నాడు. ఆయన పేరు చెప్తాను. ఆయన పేరు ఏంటంటే అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ ఎందుకు మిస్ అయ్యాడు నిన్న సభలో? నిన్న అద్దంకి దయాకర్ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆ సభకు అద్దంకి దయాకర్ ఎందుకు రాలేదు? దళిత బిడ్డల పట్ల మీకు ఎందుకు ఇంత కక్ష? బక్క జెర్సన్ ఏ పాపం చేసిండని సస్పెండ్ చేసిళ్ళు? వీళ్ళిద్దరి గురించి ఎందుకు ఇంతలా కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల ఇంత ఘోరంగా ఎందుకు వాళ్ళని అవమానిస్తున్నది?
నల్గొండలో తుంగతుర్తికి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలే, నల్గొండ పార్లమెంటు స్థానానికి చేయలే, పోనీ కంటోన్మెంట్కు సంబంధించి ఇస్తారా అంటే అది ఇవ్వని పరిస్థితి. మరి దేనికోసం బక్క జర్సన్ ఏం చేసిండు? 2014 నుంచి 2023 వరకు ఆయన చేసిన పోరాటం ఏంది? విరోచితమైన పోరాటం. ఒక లైబ్రరీ లెక్క ఉంటే వాళ్ళ ఇంట్లో కాయిదాలు. ఆయనను ఎందుకు సస్పెండ్ చేసినావు 6 ఏళ్ల పాటు? అసలు నిజమైన కాంగ్రెస్ వాదులు వాళ్ళు, నువ్వు వేరే పార్టీ నుండి వచ్చిన వ్యక్తివి కదా, నీ పార్టీలో ఎక్స్రే తీసుకో ఫస్ట్. విద్యావంతులైన యువతకు లక్ష విద్యావంతులు, తెలంగాణలో విద్యావంతులైన యువత దాదాపుగా 40 లక్షల మంది ఉన్నారని మీ పార్టీకి సంబంధించిన నేతలు 10 ఏళ్ల పాటు కుక్కల కంటే అధ్వానం మొత్తుకున్నారు. మరి వాళ్ళందరికీ ఏం న్యాయం చేసినావు? డిసెంబర్లో రాగానే మెగా డిఎస్సి వేస్తా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, వేసిందా? వేయలే. యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నది, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి టీఎస్పీఎస్సీకి సంబంధించిన వ్యక్తులను బాధ్యులను ఖచ్చితంగా కూడా జైల్లో చిప్పకుడు తినబెడతా అన్నది. ఏమైపోయింది నీ యొక్క పోరాటం? ఏడవైంది? దాని తర్వాత ఇక ఇది రాహుల్ గాంధీకి సంబంధించిన పంచాయతీ. ఇక ఈయన అడ్డగోలుగా మాట్లాడిండి. ఏం మాట్లాడిండో చెప్తాను. చెర్లపల్లి జైల్లో చిప్పకుడు తినిపిస్తా బిడ్డ, నీ ఫ్యామిలీకి అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. తుక్కుగూడ సభలో ఎవరు మాజీ సీఎం కేసీఆర్ పైన ప్రస్తుత సీఎం రేవంత్ ఫైర్ అయిందట. ఏమైంది? అడ్డగోలుగా మాట్లాడితే అంగీలాగు ఊడబీకుతాం. సైలెంట్గా ఉండేందుకు నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని. కాలు విరిగి కట్టె పట్టుకున్నావని మర్యాదగా ఉన్నాం. ఓకే, నువ్వు అనుకుంటున్నావేమో కాలు విరిగింది లేదా కట్టె పట్టుకొని నడుస్తున్నానని, కూతురు జైలుకు పోయిందని, బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని. కొంతకాలం మేము సమన్వయం పాటించాం. కష్టం వచ్చినప్పుడు మానవత్వంతో మర్యాదగా వ్యవహరించాం. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి నేను పెద్దలు జానారెడ్డి లాంటి వాడిని కాను, రేవంత్ రెడ్డిని. అంగీలాగు ఊడవీకి నువ్వు మాట్లాడే లత్తకోరు లఫంగి మాటలకు చెల్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. అయితే రేవంత్ రెడ్డి తెలియని అసలు విషయం ఏం తెలుసా? ఈయన ఎవరు కేసీఆర్ను జైల్లో వేస్తా అని అంటున్నాడు కదా. ఫస్ట్ ఈయన జైలుకు పోతాడు, మీకు తెలియదు కదా. రేవంత్ రెడ్డి అతి త్వరలో జైలుకు పోతాడు. చిప్పకూడు ఈయనకు రెడీగా ఉన్నదట. ఎవరు? నేనలే, తెలంగాణ ప్రజలనిలే. ఈ భారతదేశంలోని ఢిల్లీకి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సంజయ్ అన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సంజయ్ త్వరలో ఈ పెద్ద మనిషి జైలు పోతాడు, ఇక రెడీగా ఉండమని చెప్పిండు. ఇక్కడ కేసీఆర్ను చెర్లపల్లి జైల్లో చిప్పకూడ తినబెడతా. ఎందుకు అంటే వారి యొక్క గురువును అరెస్ట్ చేసిరు కదా పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రివెంజ్ పాలిటిక్స్, ఇది ప్రజల పాలిటిక్స్ నడుస్తలేవు తెలంగాణలో. మీరు అనుకుంటున్నారేమో ప్రజల కోసం వచ్చిన పరిపాలన కావచ్చు, బాగా నడుస్తుంది కావచ్చు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇది ప్రజల కోసం వచ్చిన పరిపాలన కాదు, కేవలం వ్యక్తిగత రాజకీయాలు చేస్తున్న పరిపాలన. ఏంది? కేసీఆర్ని చేస్తే తెలంగాణ ఉద్యమకాలు ఊకుంటారా? తెలంగాణ వాది ఊకుంటారా? బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు ఊకుంటారా? చెల్లపల్లి జైలు బద్దలు కొట్టైనా కేసీఆర్ని బయటికి తీసుకొస్తారు. ఎందుకంటే మీరు పెట్టేటి అన్ని అక్రమ కేసులు, లఫంగి కేసులే. మీది అన్నీ ఉత్త కేసులే అంటున్నా. మీరు పెట్టే కేసులు అన్నీ బక్వాస్ కేసులు అంటున్నా. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నీకు తెలియదేమో కానీ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు బిడ్డ. ఇంకొక మాట అన్నాడు నిన్న. ఏమని అంటే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది వస్తున్నారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పిండు. ఈ కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీ గణేష్. సరే, మొత్తానికి కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు అని చెప్పారు కదా. కాంగ్రెస్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, నేను బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేని తీసుకుపోమను. ఒక్క ఎమ్మెల్యే మీ పార్టీ మళ్ళీ 48 గంటలల్లో అధికారంలో ఉంచని అన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పోతారు. పోనీ వాడు పోయేది ఏమున్నది? వాడు ఊసిపోయిన బొచ్చుతో సమానం. తెలంగాణ ఉద్యమం 2001 నుండి 2014 వరకు లక్షలాది మంది సైన్యాన్ని తయారు చేసిండు కేసీఆర్. రేపొద్దుగాల కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తాడు. దాంట్లో ఏముంటుంది? వాళ్ళు వాళ్ళ పదవుల కోసం పోతున్నారు, వాళ్ళ యొక్క ఆస్తుల కోసం పోతున్నారు, వాళ్ళ సంపాదన కోసం పోతున్నారు, వాళ్ళు పందికొక్కుల్లా మేయడానికి పోతున్నారు. ప్రజల కోసం ఉన్న మనసులు కాదు, వాళ్ళకు సోయి లేని మనసులు వీళ్ళు. పార్టీలు మారేటోళ్ళంతా కూడా తలకాయలు ఉండాల్సిన మెదడంతా మోకాళ్ళల్లో ఉన్న సన్నాసులు అంటా నేను. ఎవడన్నా ఎమ్మెల్యే, నేను అంటున్నా కరెక్టే మాట్లాడుతున్నా, ఎవడన్నా ఎమ్మెల్యే పార్టీ మారినా దేనికోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం, దానికోసం దీనికోసం మారినా అని ఎవడన్నా అంటే, ప్రజలారా మీ నియోజకవర్గ చెప్పులన్నీ దండలుగా తయారు చేసి అని మెడలేరు.
ఎందుకంటే 5 సంవత్సరాల పాటు నువ్వు ఏ పార్టీ నుండి గెలిచినావు ఆ పార్టీలో ఉండి మాకు సర్వీస్ చేయరా నాయన అని ఎన్నుకున్నాక ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఈ పార్టీని గెలిచినాడు ఆ పార్టీ వెనక్కి, ఇక నీకు వానికి తేడా అయింది. ఇవన్నీ లంగ రాజకీయాలు అని గుర్తుపెట్టుకోరి. ఈ దొంగలను తరిమి 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 వేటాడి వెంటాడి 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 మీ పొలిమేర దాటిరు. ఈ సిగ్గుశరం ఉంటే వాళ్ళు ఎందుకు పోతారు? వాళ్ళు తెలంగాణ బిడ్డలైతే గిట్ల పార్టీలు మారరు. నేను చెప్తున్నా కదా, ఉపకారం తినేటోడు ఎవ్వడ మారడు. కంటోన్మెంట్కు సంబంధించి ఇక కంటోన్మెంట్ వ్యవస్థ గురించి మీకు చెప్పాలి. ఏంది అంటే పాపం గద్దరన్న 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 ఏడున్నవే గద్దరన్న, నీ ఆత్మ ఎట్లా? నాకు తెలిసి మా గద్దరన్నకు సంబంధించి ఆత్మ ఇంకా కూడా సంకోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఇద్దరికీ కూడా హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి, అటు వెన్నెలకు కానీ సూర్యకు కానీ ఇద్దరికి. ఇంకా మరోవైపు ఆ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన అద్దంకి దయాకర్ను కూడా పక్కన పెట్టిన పరిస్థితి. నిజంగా ఏం జరిగిందంటారా? ఇగో హ్యాండ్ ఇచ్చేశారు భయ్యా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి హ్యాండ్ ఇచ్చేశారు భయ్యా. మన తెలంగాణకు సంబంధించిన మన ప్రాంత బిడ్డ ఎన్నో పాటలు వాడిన గద్దరన్నకు సంబంధించిన కుటుంబానికి న్యాయం చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు ఆలోచించండి మీరే. హ్యాండ్ ఇచ్చేశారు. కాంగ్రెస్ రాజకీయాలకు గద్దర్ కుటుంబం బలి. బీజేపీ నుంచి వచ్చిన శ్రీ గణేష్కు కంటోన్మెంట్ టికెట్ ఇచ్చేశారు. గద్దర్ కూతురు వెన్నెలకు హ్యాండ్ ఇచ్చిన హస్తం చూడురే మీరు. మొత్తానికి అరవమాలకు ఇవ్వడం పైన స్థానికంగా కూడా అసంతృప్తి, మాదిగలను మోసం చేశారంటూ విమర్శలు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఏం జరిగింది ఇక్కడ? కంటోన్మెంట్ నుంచి గతంలో గద్దర్ కూతురు వెన్నెల కూడా పోటీ చేసింది, ఓటమి పాలైపోయింది. తనకి ఇవ్వచ్చు కదా, ఇవ్వలే. గద్దర్ కుటుంబానికి సంబంధించి రాజకీయంగా మాత్రమే వాడుకున్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన శ్రీ గణేష్ నారాయణకు టికెట్ ప్రకటించింది. మొన్నటి సాధారణ ఎన్నికలలో గణేష్ బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అతడికి టికెట్ ఇవ్వడంపై నియోజకవర్గంలో హాట్ టాపిక్గా కూడా మారిపోయిన పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన లాస్యానందిత ఫిబ్రవరిలో కారు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలలో లాస్యపై కాంగ్రెస్ తరఫున గద్దర్ కూతురు వెన్నెల కూడా పోటీ చేశారు. సాధారణ ఎన్నికలలో గద్దర్ కూతురు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పక్కన పెట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. సాధారణ ఎన్నికలలో గద్దర్ పేరుతో లబ్ధి పొందేందుకు ఆనాడు టికెట్ ఇచ్చారనే వార్త కూడా చక్కర్లు కొడుతున్నది. చెప్పలే, అర్థమైందే? ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి. ప్రముఖ గద్దరన్న కుటుంబానికి సంబంధించి హ్యాండ్ ఇచ్చేశారు. వెన్నెల ఉన్నది, సూర్య ఉన్న వాళ్ళకు కంటోన్మెంట్ టికెట్ ఇవ్వచ్చు, దాంతోపాటు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, వరంగల్కు సంబంధించిన టికెట్ ఇవ్వచ్చు. గద్దర్ కుటుంబం పట్ల ప్రేమ విశ్వాసం ఏదైనా ఉంటే వాళ్ళకు న్యాయం చేయాలంటే ఎలా అయినా చేయొచ్చు. కానీ వీళ్ళకు న్యాయం చేసే ఓపిక కానీ ఇతరత్ర కూడా ఏదీ లేని పరిస్థితి కనబడ్డది. కేవలం వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే, వీరి యొక్క ఆర్థిక యొక్క ట్రాన్సాక్షన్స్ లేకపోతే వాళ్ళ అవసరాల కోసం మాత్రమే తప్ప కేవలం ఇక్కడ గద్దర్ కుటుంబానికి న్యాయం చేయాలి, గద్దర్ కుటుంబానికి సంబంధించి ఏదో ఒక సాకారం చేద్దాం లేదు. గద్దర్ కుటుంబాన్ని నిండా ముంచింది యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విషయం అదే వచ్చి ఇక నిన్న పొల్లేసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. నేతన్నలకు అరిగోస. ఆత్మహత్యకు పాల్పడిన సిరిపురం లక్ష్మీనారాయణ భార్య వజ్రమ్మను సిరిసిల్ల ప్రభుత్వ దాఖన ఆవరణలో ఓదార్పునిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి అంటూ కూడా చూడొచ్చు. ఇక వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై ప్రభుత్వం స్పందించాలి. ఆత్మహత్యలను రాజకీయ కోణంలో చూడదు. నేతన్నలకు ఉపాధి చూపాలి కేటీఆర్. అధైర్యపడొద్దు, అండగా ఉంటానని భరోసా. లక్ష్మీనారాయణ కుటుంబానికి పరామర్శ 50,000 ఆర్థిక సాయం అందజేత. వడ్డీతో సహా చెల్లిస్తాం. కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేదే లేదు. కేసీఆర్ పొలం బాటతో మంత్రులకు దడ. రైతులను ఆదుకోవాలంటే ఎదురు దాడ. కేసీఆర్ను తిట్టడేమే, తిరితే కాంగ్రెస్ పాపాలు పోవు. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు. హరీష్ రావు రైతన్నకు భరోసా. సంగారెడ్డి రైతు దీక్షలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు. చిత్రంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ మంజుల శ్రీ, నాయకులు పట్నం మాణిక్యం, గాలి అనిల్ కుమార్, దేవి ప్రసాద్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి నిన్న ఏం జరిగిందంటే ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు అరిగోసబడతా ఉంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కనీసం న్యాయం చేసిన దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడింది. ఇలాంటి ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు అంటూ ఓ పక్కన రైతులు ఆందోళన వ్యక్తం చేయడం, ఇంకో పక్కన అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్నారనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు
ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరేమో ఎండిన పంటను చూడలేక మహేందర్ మృతి, వరుసగా 3 సార్లు కాలిన మోటార్, రిపేర్కు రుణం, పంట పెట్టుబడికి అప్పు, తీవ్ర మనస్తాపంతో రేకుల షెడ్లో ఊరి 6.5 లక్షల అప్పు తీర్చలేక మరో రైతు కూడా. మెదక్, పాలమూరు జిల్లాలలో పూర్తిస్థాయిలో విషాదం. ఇటు సిరిసిల్లలో నేతన్న కూడా బలవన్న మరణం అంటూ చూడొచ్చు. నూలు దారమే ఉరితాడైపోయింది. వస్త్ర ఆర్డర్లు లేక బకాయిలు విడుదల కాక ఆగిన సాంచాలు, తనతో పాటు భార్య మందులకు 4,000 వెచ్చించలేక గోస. కుటుంబ పోషణకు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడదు. ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే? తెలంగాణ బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడు ఒకప్పుడు వాడుకున్నాం కదా పాట, ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, పటేళ్ల రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అయిందని ఇప్పుడు పాటలు పాడాలి మనం. కళాకారులంతా పాపం అక్షరమాలను ఏంది మొత్తం అక్షరమాలలంతా 70లో, కవులు 70లో, రచయితలు 70లో, పక్కన రైతులు ఆత్మహత్య చేసుకుంటే కూడా కవులకు, కళాకారులకు, మేధావులకు కనబడతలేదు అంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్చ ఏంది అయ్యా? సిరిసిల్లల నేతన్నలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఆర్డర్లు ఇవ్వమంటే కండోం ప్యాకెట్లు, పాపడాలు అమ్ముకోమన్నాడు అక్కడ హౌలేగాడు. అక్కడి హౌలేగాడు. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ బిడ్డలారా రైతన్నలు ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు. చేనేత బిడ్డలు కూడా ఆత్మహత్య చేసుకుంటే ఇది తెలంగాణ ఏమైనా ఆత్మహత్యల కోసం ఆత్మహత్యల కోసం ఉన్న రాష్ట్రమా? ఈ రాష్ట్రంలో ఇంకా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎట్లా అని అడగకపోతే ఇంక ఎట్లా? ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఇంత దారుణమైన పరిస్థితి అయితే వస్తుంది అనేది నేను అనుకోలే. ఇక ఈసారి చెప్తాను, ఏంది ఒక్క రైతు కూడా చనిపోలే. ఒక్క రైతు కళ్ళద్దాలు పెట్టుకున్నావు కదా, దాన్ని తీసి తుడిచి మళ్ళీ పెట్టి చూడు. మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. అవునా? మొన్న హరీష్ రావుకు సంబంధించి లేక ఇట్లా 6 అడుగుల బుల్లెట్ వదిలింది. మరి 207 చనిపోయారు కదా, వాళ్ళ సంగతి ఏంది? తెలంగాణలో ఒక రైతు కూడా ఆత్మహత్య. మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ రైతు సంఘాలు చనిపోయిన వాళ్ళు రైతులు కారా అని నిలదీత. 209 మంది ఆత్మహత్య చేసుకున్నారన్న బీఆర్ఎస్. జాబితా ఇస్తే సాయం చేస్తామన్న ముఖ్యమంత్రి. తీరా జాబితా ఇచ్చాక నష్టపరిహారంపై మౌనం. కాంగ్రెస్ పాలనలో సగటు రోజుకు 2 మృతి, 15 లక్షల ఎకరాల పంట, 3,000 కోట్ల నష్టం. ఈయన ఏమనుకుంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి ఏమైతే అనుకుంటున్నాడో ఏమో. రైతులకు సంబంధించి కాదు, ప్రతి డాటా కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర దాతాలు. నీ డిసెంబర్ 9వ తారీఖు నుండి మొదలు పెడితే ఈరోజు అంటే ఇవాళ 8వ తారీఖు 7వ తారీఖు వరకు ప్రతి క్షణం ప్రతి అంశం కూడా నీదంతా డంప్ ఉన్నాయి. త్వరలో వస్తాయి, ఒక్కొక్కటి కూడా బయటకు వస్తాయి. కొంత మేము శాంతి స్వరూపులం. నేను చెప్తున్నా కదా, రైతులు చనిపోతూ ఉంటే రైతులు ఒక్కరు చనిపోలేదంటే ఈయన మంత్రి ఉండేందుకు లేకేందుకు అంటున్న తెలంగాణ బిడ్డలారా ఆలోచించురి. ఇగో మరలబడ్డ మాదిగా కాంగ్రెస్, ఇగో చూడు, కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం, ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూపులు, లోక్సభ ఎన్నికలకి గుణపాఠం తప్పదంటూ హెచ్చరిక జారీ చేస్తుంది. మొన్న పార్లమెంట్ ఎన్నికలలో మా మాదిగ కులాలకు సంబంధించి ఎంత ఇచ్చిరని నా దళిత బిడ్డలు అందరూ అడుగుతూ ఉన్నారు. చెప్పు, దాని సమాధానం చెప్పు. కంటోన్మెంట్లో కూడా అద్దంకి దయాకరికి ఇవ్వపోతే, గద్దర్ కుటుంబానికి ఇవ్వపోతే, లేకపోతే ఇంకొకరికి గుడి ఇవ్వపోతే, పక్క పార్టీ నుండి వచ్చిన కండవ కప్పినవానికి ఇత్తివి. ఇక ఏం రాజకీయమయ్యా రేవంత్ రెడ్డి? ఇక నువ్వు చెప్పు, ఇక ఏమనాలి చెప్పు. నేను ఏమంటే చెప్పు. ఇక ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుంది చెప్పుని? తెలంగాణ బిడ్డలారా, ఇంతకంటే ఇంకా దారుణం ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. కేసీఆర్ను జైల్లో పెడతా. నువ్వు జైలు పోకుంటే గొప్ప విషయం అది. నాకున్న సమాచారం ప్రకారం నీకు చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలే నాకు చెప్పిర్రు నెక్స్ట్ నువ్వే అని. మరి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయాం తెగేసి చెప్పిన మంత్రి ఉత్తమ్. నింపం ఎత్తిపోయాం, నీళ్లు నింపద్దని ఎన్డీఎస్సీఏ చెప్పింది. మంత్రి వెంకటరెడ్డి కాంట్రాక్టరే కాదు, రాష్ట్రంలో ఒక్క రైతు కూడా చనిపోలే. ఆవేశంలో తనపై ఆరోపణలు చేసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. వీళ్ళకి ఎట్లా చెప్పాలి? ఏది మన ఎద్దుగాక ముక్కుశిక్యం ఎత్తాం చూడు, అట్లేసి వీళ్ళని ఏమైనా తీసుకుపోదామా? తెలంగాణ రైతులు చనిపోలే అంటున్నారు కదా, 209 మంది ఉన్నారు. ఆఖరికి ఇయ్యాల కూడా చనిపోయారు. ఇయ్యాల కూడా ఇగో ఇక్కడ ఎడవయ రైతన్న పాపం మహబూబ్ నగర్ జిల్లా, మెదక్ జిల్లాల ఈరోజు కూడా మరి తీసుకుపోమంటే ఎద్దుకు ముక్కు శిక్కం వేసినట్టు మీకు కూడా వేసి తీసుకుపోతాను నేను. ఇంత ఘోరమైన అన్యాయమా? ఇంత ఘోరమైన అన్యాయం ఇంకెక్కడన్నా ఉన్నదా? తెలంగాణ బిడ్డలారా, నీళ్ళు ఎత్తిపోయామని బాహాటంగానే చెప్తారు. మీరు జత్తదావురు, మీరు జత్త మాకేంది, నాకు పదవులు ఉన్నాయి, నాకు ఆస్తులు ఉన్నాయి అనే రకంగా చెప్తారు వీళ్ళు మాట్లాడే మాటలు. ఇంతకంటే ఘోరమైన విషయం ఏంది? రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి రా తెలంగాణలో.
బట్టికి మరోసారి అవమానం. తుక్కుగూడ సభలో బట్టి వాహనం నిలిపివేత, వేదిక వైపు వెళ్లకుండా ఆపివేసిన సిపి తరుణ్ జోషి. పాసు చూపించినా పట్టించుకోకుండా డ్రైవర్పై దాడి చేసిన ఆ సిపి తరుణ్ జోషి. ఇక డిపిసి డీసీపీ ఏసీపీ అట డ్రైవర్ను కొడుతున్న పోలీసు. వామ్మో, ఈ పోలీసు వాళ్ళు తెలంగాణలో ఎట్లా మారిపోయిందంటే అంటే ఫ్రెండ్లీ పోలీస్ పోయింది అనుకోండి, గతంలో ఉండే ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండే, మరి ఇప్పుడు ఉన్నదా లేదా వాళ్ళే ప్రకటించారు. ప్రభుత్వం మారింది, మరి వీళ్ళలో కూడా ఏమైనా మార్పు వచ్చిందో లేదు. ఏం లేదు, చీటికి మాటికి చిటుక్కు అంటే నేనే ఉంటుంటే నా నెత్తిల టోపీ ఉంది నేనే పోలీసే అమ్మా అన్నట్టున్నది ఇలా కథ. చీటికి మాటికి చిటుక్కు అంటారు. ఏం లేదు, మీరు ఏదన్నా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ పోస్ట్ పెట్టండి, మీకు నోటీసులు వస్తాయి, అరెస్టులు చేస్తారు. నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఎట్లా మారిపోయిందంటే తెలంగాణలో దేశం ఇది తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అనేది ఒకప్పుడు ఏంటంటే ప్రజలకు రక్షకులుగా ఉండేది, ఇప్పుడైతే లేదు. ఎందుకంటే మొన్న నల్గొండలో 2 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని భువనగిరికి సంబంధించిన పిల్లలు వచ్చింది, దాని గురించి ఇన్వెస్టిగేషన్ లేదు. అక్కడ లాకప్ డెత్ జరిగింది, దాని గురించి లేదు. ఆఖరికి జర్నలిస్టు మిత్రుడి మీద దాడి జరిగితే దాని గురించి లేదు. నా మీద వరుసగా నోటీసులు ఇచ్చిలు, దాని గురించి ఇప్పటివరకు జాడపత్తలేదు. ఇంకో మిత్రుడికి నోటీసులు ఇచ్చిండు, ఇంకో మిత్రుడి మీద దాడి జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మీద కొట్టిళ్ళు, దాంతోపాటు ఇంత రక్తం ఏర్లై పారుతా అంటే మన పోలీసు వాళ్ళని ఏడున్నారో పాపం. నాకు తెలుసు కదా, నాకు తెలుసు, అంతా తెలుసు. ఒక్కొక్క ఆఫీసర్ది కూడా బయట పెట్టాలి. నేను చెప్తున్నా కదా, నిఘా పోలీస్ వ్యవస్థ మీద వేయండి. మొత్తం వ్యవస్థలో నేను చెప్తున్నా కదా, అధికారులు అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తే ఏలొల్లి ఉండదు. ఆఖరికి మా దళిత బిడ్డ అయిన మా డిప్యూటీ సీఎంకు సంబంధించి బట్టి విక్రమార్కకు పదే అవమానం చేస్తూ ఉన్నారు. పాపం వాళ్ళ డ్రైవర్ను కూడా కొడుతున్నారు. పోలీసులు కొట్టుడేందయా? ఏ రాజ్యాంగం లేదు? నేను భారత రాజ్యాంగాన్ని 1కి 3 సార్లు చదివిన, మరి ఏ సెక్షన్ ప్రకారం 7 ఉన్నదో భారత రాజ్యాంగంలో? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించిన దుర్మార్గమైన పార్టీ అయ్యాయి కాంగ్రెస్ పార్టీ. కాదని చరిత్ర దిద్దామా? చరిత్ర లాగుదామా? రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏం చేసిందో తెలియదా? ఈ రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ఒక వ్యక్తిని కొట్టండి అకారణంగా అని ఉన్నదా? అసలు కొట్టడమే లేదు, కారణం ఉన్నా కొట్టుడే లేదు. అసలు ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఏదైనా శిక్ష విధిస్తే దాన్ని ఉంటుంది, తర్వాత బెయిల్తో బయటకు వస్తారు. ఈ వ్యక్తిగత దాడులు ఏంటండి పోలీసులు? ఇంత ఘోరమా, ఇంత అన్యమా? ఇక మీరే ఆలోచించుకోరు. తెలంగాణలో ఉన్నావా లేకపోతే ఆ ఉత్తర కొరియా ఏదో కిమ్ రాజ్యం ఉంటుంది, కిమ్ ఆన్ రాజ్యంలో ఉన్నావా? ఇక వాళ్ళే చెప్పాలి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఇంకేముంటుంది చెప్పుర్రి? ఇక వీళ్ళు చెప్తా ఉంటారు. ఇగో డీకే అరణక్కేమన్నది చూడు, మంచిగా అన్నది. రాహుల్ ప్రధాని కాలేడు. అబ్బా ఏం చెప్పినా ఒక దేశంలో కాంగ్రెస్ పార్టీ ఊసేలేదు, హామీలు ఇచ్చి తప్పించుకోవడం హస్తం పార్టీకి అలవాటే. భారత్కు ఒకే గ్యాస్ గ్యారంటీ మోడీనే. బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అంటూ కూడా చూడొచ్చు. గూగుల్ సెర్చ్లో బీజేపీ టాప్, రాష్ట్రంలోని అన్ని పార్టీల కన్నా ముందుంది. హైదరాబాద్లో అభ్యర్థి మాధవీలతకు వైప్లస్ సెక్యూరిటీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడని నేను చెప్తేనేమో నన్ను మళ్ళీ ఇంకో రకంగా అంటారు. మరి మహబూబ్ నగర్కు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ చెప్తుంది. నాకు తెలిసి ప్రధానమంత్రి అయ్యే యోగ్యం లేదు అని చాలామంది కూడా చెప్పారు. గదే చెప్పారు. ఏముంటుంది ఇక ఏంది ఫోన్ ట్యాంపరింగ్ కేసీఆర్ ఏం చెప్తారు? నిజాలు బయట పెడతానంటూ ఇటీవల కామెంట్స్. 2 రోజులలో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తానని స్పష్టీకరణ. పోలీస్ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్. ప్రమేయం ఉన్నవారిలో ఉత్కంఠ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఏమి లేదు, మా కేసీఆర్ మా ఉద్యమ నేతని ఎట్లా ఏం చేయాలని చూస్తారు ఈ సన్నాసులు. కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడున్నా సింహమే, రాజు రాజే. నేను చెప్తున్నా కదా, ప్రజల కోసం మంచి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈయన హీరో అని చెప్తా. నేను ఈయన హీరో అని చెప్తా. హీరో, రియల్ హీరో, నాట్ రియల్ హీరో. ఓకే, మీ ఓన్ లెక్క పోయి సినిమా అదేంది ఆ స్టంట్లు ఏడు మావాడు పిఆర్ స్టంట్ ఉండదు మావాడి దగ్గర. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుతాం. ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం. పేరు మార్పుకు పార్టీ కలిసి రాలేదు. ఎట్టి పరిస్థితులలో పార్టీ మారడం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరం. ఇక పార్టీ మారితే నీ వర్ధన్నపేట మన ఏంది ఆ పాలకుర్తి నియోజకవర్గం ప్రజలే చెప్తారు. కానీ పార్టీ బీఆర్ఎస్ ఏంది టీఆర్ఎస్గా మారితే మంచి పరిణామమని చాలామంది మొన్న నేను కూడా పూలు పెడితే కూడా దాదాపుగా 70,000 మంది ఏంది అదైతేనే టీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది అన్నారు. ఒక 30,000 మంది మాత్రం బీఆర్ఎస్ కావాలని కోరుకున్నారు. అంతకు మించి మాత్రం వేరే ఏం లేదు.
ఇక దానితో పాటు వీళ్ళ యొక్క సన్నిహిత స్నేహితురాలు ఉంటుంది ఇంకొక అమ్మ. కంటి వెలుగు కనబడాలి కదా. ఇక చూడు ఇక రాస్తాడు పాపం. ఈయనకు తెలంగాణ రైతాంగం కనబడేది, సావులు కనబడే. అప్పుడైతే రాసేది వివేకన్న. ఇక చూడు అంగులాగి ఊడదీసి చిప్ప కూడా తినిపిస్తా. ఇక గిట్లా మాట్లాడతాడు ముఖ్యమంత్రి. ఇక సప్పట్లు కొట్టుర్రు, సూపర్ 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 అని కొట్టుర్రు. ఇంత ఆగం ఇది. ఇక మొత్తం గింతే. ఇక వీళ్ళు ఏముండదు, మొత్తం భజన పేపర్లు అన్నట్టు ఇవన్నీ భజన. నువ్వెట్లుంటే నేనెట్లుంటే నువ్వెట్లున్నావు, నువ్వేం చేస్తావు గంతే. ఇప్పుడు మనం ఏంటంటే నీతి నిజాయితీగా మాట్లాడితే మనం అమ్ముడు పోయినామంటారు, ఆరోపణలు చేస్తారు, లేకపోతే ఏమైంది అంటారు, లేకపోతే ఇంకో మాట అంటారు, ఇంకేదన్నా అంటారు. సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించుర్రి. వైఆర్టీవీ న్యూస్ ఛానల్లో ఇప్పటి వరకు మీకు ఎక్కడన్నా ఫేక్ వార్త కనబడ్డదా? నిజాలే కదా, నిజాయితీగా చెప్తున్నా. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అని ఉంటుంది, దీన్ని ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. దాంతోపాటుగా 9908572666 ఇది నా నెంబరే. దీనికి కాల్ చేయరి, వాట్సాప్ కాల్ చేయరి. దాంతోపాటు దీనికి గూగుల్ పే, ఫోన్పే సహకారం కూడా అందించి. కానీ క్లారిటీగా ఒక విషయం, విజన్ అయితే ఉంది, గురైతే ఉంది, బుల్లెట్ అయితే